మంగళగిరి జాతీయ రహదారి ప్రక్కనే నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను సోమవారం ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళగిరిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 100 పడకల ఆసుపత్రి ఏదైతే గౌరవ శాసనసభ్యులు ఐటీ శాఖ మంత్రి మంగళగిరి శాసనసభ్యులు శ్రీ లోకేష్ గారి సంకల్పంతో ఆ రోజున ఎలక్షన్ హామీలో పేద ప్రజలకి మంగళగిరి వాసులకి ఎన్నో దశాబ్దాల కళ ఈ 100 పడకల ఆసుపత్రి. ఆ కళని నెరవేర్చాలని నేను చెప్పి ఆ రోజున గెలిచిన వెంటనే నేను నెరవేరుస్తానని చెప్పి ఆ మాట మీద నిలబడి మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలోనే మంగళగిరి 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేయించి ఈ రోజున శరవేగంగా పూర్తవుతున్న పరిస్థితి. ఇంకొక 6 నెలల్లో హాస్పిటల్ అందుబాటులోకి వచ్చే స్థాయిలో మేము వర్క్ చేస్తా ఉన్నాం. మా ఏపీఎంఎస్ఐడిసి మా కార్పొరేషన్ ద్వారా మా ఇంజనీరింగ్ విభాగం వారు, అలాగే ఒక పెద్ద కంపెనీ సాయి పవని అనే కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు కూడా ఈ వర్క్ చేపట్టారు. దేనికంటే లోకేష్ గారు ప్రతి చోట దేనికంటే అనుక్షణం దీన్ని వెంటబడి దేనికంటే ప్రతి చోట డిజైన్స్ లో కానీ, అలాగే సైట్ సేకరణలో కానీ అన్ని రకాలుగా డిజైనింగ్, స్ట్రక్చరల్ డిజైన్, అలాగే ఏమేమి సదుపాయాలు ఇవ్వాలి ఇక్కడ పేద ప్రజలకి అని చెప్పి ఆయన ప్రతి దాంట్లో నిమగ్నమై మా అందరికి కూడా గైడెన్స్ ఇస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క అత్యాధునికమైన పరికరాలు, అలాగే మంచి వైద్య సేవలు అందించడానికి ఈ హాస్పిటల్ నిర్మితం అవుతా ఉంది. ఇది ఒక 6 నెలల్లో పేద ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే పరిస్థితి. అలాగే అమరావతిలో కూడా కీలకంగా తయారైపోతుంది ఈ హాస్పిటల్. ఎందుకంటే దాదాపు 20,000 మంది రోజువారీ పనులు చేస్తా ఉన్నారు. దానికి అత్యంత దగ్గరగా ఈ హాస్పిటల్ వాళ్ళకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి. అలాగే G+1 దాదాపు 1,15,000 స్క్వేర్ ఫీట్ లో ఇక్కడ నిర్మితమవుతా ఉంది. దాంట్లో భాగంగా G+5 ఫౌండేషన్ పెట్టమన్నారు లోకేష్ గారు. ఫ్యూచర్ లో ఎక్స్పాన్షన్ ఇంకొక 3 ఫ్లోర్లు వేసినా కూడా ఇబ్బంది కలగకుండా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ చాలా అవసరాలు వచ్చే పరిస్థితి అని చెప్పి ఆ ముందు చూపుగానే లోకేష్ గారు ఆ రోజున డిజైనింగ్ చేసుకున్నారు. దాని ప్రకారమే G+5 పనికొచ్చేట్లుగా కింద పుట్టింగ్స్ కానీ, పిల్లర్లు కానీ, దానికి తగ్గ స్టీల్ కానీ ఎక్కడ రాజీ పడకుండా వాడుతా ఉన్నాం. దాదాపు 57 కోట్ల రూపాయల కన్స్ట్రక్షన్ వాల్యూతో వీరికి సాయి పంపిణీ వరకు మా కార్పొరేషన్ చూడటం జరిగింది. వారు చాలా రాజీ పడకుండా వారు కూడా మేము కూడా అనుక్షణం పర్యవేక్షిస్తా ఉన్నాం. అలాగే వారు కూడా రాజీ పడుకోకుండా అక్కడ ప్రత్యేకంగా మా సిఈలు, ఎస్సీలు, మా చిట్టిబాబు గారు కానీ, మా నాయక్ గారు కానీ, అలాగే ఈ సాయి పవన్ కన్స్ట్రక్షన్ తరఫున సునీల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన విజయరత్నం గారు ప్రాజెక్ట్ మేనేజర్ ఎప్పటికప్పుడు ఇక్కడ చేసుకుంటా ఉన్నారు. నిజంగా ఇది రాజధానికి కూడా మణిహారంగా తయారవబోతుందని చెప్పి మేము ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. దేనికంటే ఆ దశాబ్దాల కళ ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి కావాలి, ఒక మంచి ఆసుపత్రి కావాలంటే దానికి కార్పొరేట్ వైద్యశాలలకు ధీటుగా ఈ రోజున తయారవబోతా ఉంది. ఇది అంటే తొందరలోనే అందుబాటులో లేదు. ప్రైమ్ లొకేషన్ చిన్నకాకని హైవే పక్కన దాదాపు 7.5 ఎకరాల్లో ఈ హాస్పిటల్ నిర్మితమవుతా ఉంది. అన్ని ఫ్యూచర్ లో ఏమేం కావాలి ఎక్స్పాన్షన్స్ అన్నిటికి కూడా సిద్ధపడి ఇక్కడ చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ప్రత్యేకంగా ఈ హాస్పిటల్లో ఇంత సరవేగంగా ఇలాంటి రూపుదిద్దుకోవడానికి మూల కారణం మా గౌరవ శాసనసభ్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా మంగళగిరి వాసుల తరఫున మేము ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.